49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, ఇప్పుడు యూనియన్ బడ్జెట్ మనం చూసాం. దాదాపు 53 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. అయితే బడ్జెట్ అనౌన్స్ చేసిన వెంటనే దాదాపు 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డబ్బు ఆవిరైపోయింది. ఇదేమో 2047కి అభివృద్ధి చెందిన దేశంగా, డెవలప్డ్ కంట్రీగా ఇండియా వెళుతుంది, ఇది ఒక పునాది అనేది చెప్తున్నారు. ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? బడ్జెట్ ఎవరికి ఉపయోగం? మనం స్టాక్ మార్కెట్ కంపేర్ చేయకూడదు బడ్జెట్తో. ఎందుకంటే భారతదేశంలో ఎంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అది కూడా స్పెక్యులేటివ్ బయింగ్లో ఎంతమంది ఉంటారు చూడండి, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా చిన్న పర్సంటేజ్ అది. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడతారు, అక్కడ స్పెక్యులేటివ్ ఎక్కువ ఉండదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో కూడా చాలా మట్టుకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద పడ్డది. ఎందుకంటే అక్కడ రిస్క్ చాలా ఎక్కువ. ఇవాళ ఆయిల్ $70 ఉంటే వచ్చే నెల ఇదే రోజు ఆయిల్ $90 ఉందని బెట్ కొడతారు వీళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. ఫ్యూచర్ ట్రేడింగ్ అది 90 కాకుంటే మీకు డబ్బులు పోయినట్లే. మొత్తం 90 ఎక్కువ పోతే మీకు డబ్బులు వస్తుంది. ఇట్స్ గ్యాంబ్లింగ్ బేసిక్లీ. మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ లాగా కాదు ఇది, ఇట్స్ ప్యూర్ గ్యాంబ్లింగ్ పార్ట్. దాన్ని అరికట్టడానికి చిన్న అమౌంట్, ఒకటే పెద్ద అమౌంట్ కూడా కాదు, నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ చేసే పని ఇల్లీగల్ అని తెలిసిపోయింది తర్వాత చాలా మటుకు. ఇది భారతదేశంలో ఎంకరేజ్ చేయకూడదు, ఇక్కడున్న ప్రజలు డబ్బులు సొమ్ముపోతాయి అని చెప్పి చేసిన పని ఇది, ఎస్టీడీ పెంచడం. సో దట్ నీ నాట్ వరీ. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇవాళ పడుతుంది, రేపు ఇంక్రీజ్ అవుతుంది. వీ షుడ్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అనమాట. ఈ బడ్జెట్లో నేను చూసిన బిగ్గర్ పిక్చర్ ఏంటంటే, ప్రతి సంవత్సరం బడ్జెట్ వచ్చినప్పుడు ఎస్పెషలీ మిడిల్ క్లాస్, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు నాకు ట్యాక్స్ ఎంత, ట్యాక్స్ పెరుగుతుందా, బడ్జెట్ అంటే అదే ఆలోచించేది తప్పు. దాట్ కాన్సెప్ట్ ఇస్ చేంజ్డ్. ఒక 5 సంవత్సరాల ముందు నుంచి కాన్సెప్టే మారిపోయింది. బడ్జెట్ అనగానే పాలసీ డాక్యుమెంట్గా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ చూడండి, రైల్వే బడ్జెట్ ఉండే ముందు కల్పిస్తారు కదా ఇప్పుడు, అది చాలా పెద్ద ఉండేది. రైల్వే బడ్జెట్ ప్రజెంటేషన్ పెద్ద డ్రామా. రైల్వే బడ్జెట్, రైల్వే మినిస్టర్ కావాలని ఎందుకు కోరుకుంటారు? రైల్వే బడ్జెట్ ప్రజెంట్ చేయడానికి టీవీలో కనిపిస్తారు. మీ 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 కాన్స్టిట్యున్సీలో గణికాంత్ చౌదరి గారి కాన్స్టిట్యున్సీ మాల్డాలో 5 ట్రైన్లు పెడుతున్నాం, మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీ నుంచి 10 ట్రైన్లు మొదలవుతుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కాన్స్టిట్యున్సీలో 10 ట్రైన్లు ఆగుతుంది. ఇదే ఉంటుంది, వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్టే ఉంటుంది. గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది, ఈ రైల్వే బడ్జెట్ని మొత్తం యూనియన్ బడ్జెట్లో తీసుకొద్దాం అని చెప్పి తీసుకొచ్చేసిన తర్వాత రైల్వే బడ్జెట్ని ఎవరు అడగట్లేదు. ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్ ఇస్తున్నాం, కొన్ని ట్రైన్లు ఇంట్రడ్యూస్ చేయాలి. అది కూడా మెయిన్ అనౌన్స్మెంట్స్ ఉండదు, దట్ ఈస్ డన్ బై అశ్విని వైష్ణవ్. ఆ హై స్పీడ్ కారిడార్స్ ఎందుకు సెటప్ చేస్తున్నా అంటే, అది గవర్నమెంట్ ఇనిషియేటివ్, రైల్వే మినిస్ట్రీ ఇనిషియేటివ్ కాదు అది. తర్వాత రైల్వే మినిస్ట్రీ టేక్ ఓవర్ చేస్తుంది, దాన్ని కాన్సెప్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. మేము పెట్టబోతున్న 5 హై స్పీడ్ కారిడార్స్, ట్రైన్స్ అక్కడ 250 కిలోమీటర్లు చైనా లాగా తిరుగుతుంది, దాంట్లో మీరు బెంగళూరుకి 2 గంటల సేపు అట్లా వెళ్ళిపోవచ్చు అని. దాట్ ఈస్ గోయింగ్ టు బి ద లాజిక్ అనమాట. కానీ మనం చూడాల్సిందంటే బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్లో ఏమైపోయింది, జిఎస్టీ తీసేసిన తర్వాత దాంట్లో ఏం చెప్తారు, మొత్తం రొమాన్స్ పోయింది బడ్జెట్లో. లేకుంటే మనం ఏం చూస్తుంటాం, సిగరెట్ పెరుగుతుందా, లిక్కర్ పెరుగుతుందా, లేకుంటే మన టూత్పేస్ట్ పెరుగుతుందా, టీవీ పెరుగుతుందా, తగ్గుతుందా, ఇదే మనది వర్కౌట్ ఉంటుంది. ఎప్పుడు ఏవి పెరుగుతాయి ఏవి తగ్గుతాయి అనేది ఇప్పుడు అది లేదు కదా, జిఎస్టీకి వెళ్ళిపోయింది అదంతా. ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. ఈవెన్ దో గవర్నమెంట్ ఆదాయం అక్కడి నుంచి వస్తుంది చాలా మటుకు. ముందు 50,000 కోట్లు ఉన్నది, ఇప్పుడు 2 లక్షల నుంచి ఎక్కువ వస్తుంది జిఎస్టీ గవర్నమెంట్కి. దాంట్లో జరిగిపోయింది. ఆ స్కీమ్ చాలా మంచిగా పనిచేస్తుంది, ఎందుకంటే చాలా స్లిపేజెస్ ఉంటాయి దాంట్లో. వాల్యూడెడ్ ట్యాక్స్ కానీ మిగతా ట్యాక్స్ అంతా సబ్స్యూమ్ చేసి ఒకటే ట్యాక్స్ కింద తీసుకొచ్చి ఇప్పుడు 2 ఉన్నాయి, 2 బ్యాండ్సే ఉన్నాయి. ముందు 4 ఉండే స్లాబ్స్ ఉండే, ఇప్పుడు 2 స్లాబ్స్ చేసేసారు. ఈ బడ్జెట్లో ఏం చేస్తున్నా అంటే, మోదీ గవర్నమెంట్ ఒక లాంగ్ టర్మ్ విజన్ పెడుతున్నారు. మీరు బడ్జెట్ని బడ్జెట్గా చూడకండి. మనం ఎప్పుడు చెప్తుంటాం, ఇంట్లో ఒక ఆదాయం మీద ఉంటుంది బడ్జెట్. ఎట్లా ఉంటుందంటే, ₹1,00,000 జీతం ఉన్న మనిషి ₹1,00,000 నడిపించుకోవాలి ఇల్లు. దట్ ఈస్ ద లాజిక్ అన్నమాట. ఏం చేస్తారు మీరు దానికన్నా తక్కువ ఖర్చు చేస్తే మంచిది. అటు యువర్ బ్యాలెన్స్డ్ యువర్ బడ్జెట్ వెరీ వెల్. కాదు, మీరు 1,20,000 ఖర్చు పెడితే మీరు ఎక్కడి నుంచో అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఇట్ క్యాన్ బి క్రెడిట్ కార్డ్, ఇట్ కెన్ బి పర్సనల్ లోన్, లేకుంటే ఇంకెవరిదైనా క్యాష్ అప్పు తీసుకొని చేస్తే మీరు అప్పు, కానీ అప్పు పెరుగుతుందే పోతుంది. మీకు ఏదో ఒక రోజు కట్టాలి కదా తిరిగి, అది కట్టలేరు మీరు. సో దెన్ ఇట్ బికమ్స్ ఎ పర్పెచువల్ డెట్ ప్రాబ్లం. మోదీ గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే, ఒకటి ఫిజికల్ అంత క్లీన్గా ఉంది, ప్రాబ్లం లేదు, ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్. అది కొంచెం డేంజరస్ కూడా యాక్చువల్లీ. అంత తక్కువ కూడా కాకూడదు, కన్జంప్షన్ ఉండాలి కొంచెం.
రెండవది డెట్ టు జీడిపి ఇస్ 54.5 విచ్ ఇస్ అగైన్ మేనేజబుల్, వెరీ గుడ్, నాట్ ఎ ప్రాబ్లం. చాలా దేశాల్లో ఇప్పుడు అడ్వాన్స్ కంట్రీస్లో కూడా 70 నడుస్తుంది. ఓకే, దట్ ఈస్ డెట్ టు జీడిపి రేషియో. మనం 54లో ఉన్నాం. గవర్నమెంట్ అనేది అప్పు తీసుకుంటారు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే గవర్నమెంట్కి అప్పు తీసుకుంటేనే వాళ్ళు బతుకుతారు. మన దగ్గర చెప్తుంటారు కేసీఆర్ గారు అప్పు తీసుకుని కాళేశ్వరం కట్టారు, 1,00,000, 2,00,000, 3,00,000 అని ఏదో ఫిగర్స్ చెప్తున్నారు కోట్లు రేవంత్ రెడ్డి గారు. కానీ 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు చేసి మనకు తెలియదు, కానీ దాన్ని ఇంట్రెస్ట్ కడుతున్నాం, దానికోసం మనం ఏం చేయలేకపోతున్నాం డెవలప్మెంట్. సో మనకి స్టేట్ మన ఇల్లు ఎట్లా నడిపిస్తామో అదే స్టేట్ గవర్నమెంట్ కూడా నడిపించాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం మన ఇంట్లో వాల్యూ అడిషన్ క్రియేట్ చేస్తున్నాం, పిల్లల ఫీజు కడుతున్నాం, ఎందుకంటే వాళ్ళు రేపు చదివి మంచి ఇండివిజువల్స్గా తయారవుతారు. మన ఇంట్లో ఒక టీవీ కొనుక్కుంటాం, ఒక అసెట్ అది, ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుంటాం, కార్ కొనుక్కుంటాం, అపార్ట్మెంట్ కొనుక్కుంటాం, వీఆర్ యాడింగ్ వాల్యూ టు ఇట్. గవర్నమెంట్స్కి వచ్చే ఆదాయంలో వాల్యూ అడిషన్ చాలా తక్కువ. ఎందుకంటే ముందు రోడ్లన్నీ గవర్నమెంటే మెయింటైన్ చేస్తుండే, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కడుతున్నారు, వాళ్ళు టోల్ తీసుకుంటారు. గవర్నమెంట్కి ల్యాండ్ అక్విజిషన్ ఒకటే ఉంటుంది. అది కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తారు, స్కూళ్ళు తయారు చేస్తున్నారు. ముందు గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక సొసైటీలో లోవెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని పంపించారు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పెంచుకుంటే పోతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో. మీరు ఎక్కడైనా దాన్ని వాల్యూ చెక్ చేశారా, ఎక్కడైనా చెక్ చేశారా, వాట్ వాల్యూ అడిషన్ ఇస్ నథింగ్. అట్లా వీళ్ళు రిజల్ట్ మీద ఒకటే ఉంటారు, ఎంత మార్క్స్ వచ్చింది, ఎంతమంది పాస్ అయ్యారు. ఆ పిల్లల కేపబిలిటీ ఏమైనా అడ్రస్ చేయట్లేదు, అదొక ప్రాబ్లం. హెల్త్ కేర్, మనం సిటీలో కూర్చొని ఇక్కడున్న పెద్ద పెద్ద హాస్పిటల్ అపోలో కానీ కేర్ కానీ కిమ్స్ కానీ చూసుకొని మాట్లాడుతున్నాం, మనమే రెనోవా అట్లాంటి హాస్పిటల్ మాట్లాడుతూ మనం అక్కడ వైపు చూడాలి ఒకసారి. విలేజెస్ వైపు వెళ్ళినప్పుడు మీకు ఏముంటుంది, అక్కడ టెరిషరీ కేర్ కూడా ఉండదు, ఒక డాక్టర్ కనిపించడు మీకు. ఎప్పుడో ఒకసారి వస్తారు డాక్టర్, అక్కడ నర్సు ఉంటారు, వాళ్ళు ఏదో 2-3 గోళ్ళు ఇచ్చారు, వెళ్ళిపోతారు, అంతే సంగతి. సో గవర్నమెంట్లో ఉండాల్సి బట్టి గవర్నమెంట్ బిజినెస్లో వెళ్ళిపోయారు, అది మనకు తెలిసిందే. గవర్నమెంట్ హెస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అంటారు, కరెక్ట్. అది ఎయిర్ ఇండియా నడిపించారు ఒక టైంలో, ఆలోచించండి. గవర్నమెంట్కి ఏం పని అండి ఎయిర్ ఇండియా నడిపించడానికి, అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైందంటే మోదీ గవర్నమెంట్ ఏమంటున్నారు, సరే ఫిజికల్ అంతా క్లియర్గా ఉంది, ప్రాబ్లం లేదు, మనం కొన్ని సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్. అటే టైంలో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఓకే 15% పెంచారు, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్లో స్పీచ్లో కూడా చెప్పారు దట్ ది ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ లాస్ట్ 10 years, అంటే లాస్ట్ 10 సంవత్సరాలు పెట్టిన పెట్టుబడి దాంట్లో అది పనికొచ్చింది. ఇట్ హస్ ప్రూవ్డ్. అంటే మనం ఇంకా పెట్టుబడి పెడితే ఇంకా బాగుంటుంది, రేపైనా ప్రాబ్లం వస్తే దెన్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆల్సో. దిస్ ఈజ్ వాట్ హర్ లాజిక్ వాస్. అది కాకుండా చాలా మటుకు పవన్ గారు ఏం చూస్తున్నారంటే ఒక క్రిటికల్ సెక్టర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు నేను వచ్చేది కేరళ నుంచి మీకు తెలిసిందే. అక్కడ మీరు అనుకుంటారు కేరళ అనగానే కోకోనట్ ఆయిల్ అనుకుంటారు. మీరు బిలీవ్ చేయరు, కేరళలో కోకోనట్ ప్రొడక్షన్ పడిపోయింది, చాలా మటుకు తగ్గింది. ఎందుకంటే పాత సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు, పాత కోకోనట్ ట్రీస్ ఉంది, దానికి ఫర్టిలిటీ అంతా పోయింది, మొత్తం లెవెల్స్ పోయినాయి. దాన్ని కోకోనట్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా పడిపోయింది చాలా మటుకు. ఆంధ్ర వైపు కొంచెం ప్రొడక్షన్ పెరిగింది, తమిళనాడు వైపు, సో ఆ సైడ్. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్కి ఇప్పుడు అట్లాంటి సెక్టర్స్లో కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీ ఫుడ్ తీసుకోండి, మన వైపు కూడా ఉంది, అటువైపు ఇక్కడ కేరళలో కూడా ప్రాసెసింగ్ చేస్తారు. ఆ ప్రాసెసింగ్ చేసే దాంట్లో కొన్ని ఎక్విప్మెంట్ బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది, మన దగ్గర లేదు. సో మేము ఏం చేస్తాం, దాని మీద కస్టమ్స్ డ్యూటీ పెడుతున్నాం. సో రేటు పెరిగిపోతుంది, కాంపిటేటివ్ గారు. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేశారు, మేము కస్టమ్స్ డ్యూటీ తీసేస్తున్నాం, అట్లాంటి ఎక్విప్మెంట్ తీసేస్తున్నాం మనం. షార్ట్ టర్మ్ మెజర్ అది, లాంగ్ టర్మ్ మన దగ్గర తయారు చేసుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే మనం వాల్యూ అడిషన్ చేసేది మనం చూస్తుంటే ఈవెన్ సీ ఫుడ్లో తీసుకోండి 11% అంతే వాల్యూ అడిషన్. అదే టైంలో థాయిలాండ్ తీసుకోండి, ఆర్ యూ టేక్ వియట్నాం 30%. మనకన్నా ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, బికాజ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాల్యూ అడిషన్. ప్లెయిన్ ష్రింప్ పంపించకుండా దాని నెక్స్ట్ స్టెప్ తయారు చేసి పంపించేట్లు వాల్యూ అడిషన్ వస్తుంది. అది వన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు, కోకోనట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. ఈవెన్ మన అగ్రికల్చర్ కూడా అంతే, చాలా మటుకు మనం పాత సిస్టంలో ఉండి మెకనైజేషన్ చేయకుండా నడుస్తున్న దానికి మనకు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి మనకు, సో దట్ వీ కెన్ కాంపీట్ విత్ థాయిలాండ్ ఆర్ వియట్నాం అండ్ ఆల్ రైస్ ఎక్స్పోర్ట్స్లో. ఇది ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చూస్తారంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ రావాలంటే టెక్నాలజీ ఉంటుంది. మనం ఒకసారి చూసుకున్నాం ఫార్మర్స్ని చూసుకున్నాం, ఎందుకంటే నిన్న నేను చూసాను కేరళ ఫైనాన్స్ మినిస్టర్ సీఎం అందరు మాకేమి ఇవ్వలేదు, మీకెందుకు ఇవ్వాలండి, మీ ప్రజలకు ఇచ్చాం, మీ దగ్గర ఉన్న కోకోనట్ ఫార్మర్స్కి ఇచ్చాం,
మీ దగ్గర ఉన్న సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్కి ఇచ్చాం, మీకు డబ్బులు ఇవ్వం, వాళ్ళకి డైరెక్ట్ ఇస్తాం అంతే. ఇట్ విల్ గో టు దేర్ అకౌంట్స్ డైరెక్ట్లీ త్రూ ద మినిస్ట్రీ రూట్. త్రూ స్టేట్ గవర్నమెంట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి కావాలి, వాళ్ళు దానికి వాడుకుంటారు, వీళ్ళకేం రాదు డబ్బులు. వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు శాలరీస్ వాడుకుంటారు, మీ పెన్షన్కి వాడుకుంటారు. ప్రాబ్లం అది పవన్ గారు. యూ వోంట్ బిలీవ్, 100 రూపాయలు వస్తే మీకు తెలిసిందే, దాంట్లో 65 రూపాయలు పెన్షన్ శాలరీలోనే పోతుంది. కొన్ని స్టేట్లో అయితే 70 దాకా కూడా పోతుంది. అవును. మళ్ళీ డెవలప్మెంట్కి ఏం మిగులుతుందండి? సురేష్ గారు, ఓవరాల్గా బడ్జెట్ అన్న వెంటనే ఇందాక మీరు చెప్పినట్టు మనకి ఈ స్లాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇందులో స్లాబ్స్ మారతాయి అని కూడా అనుకున్నారు కదా? లేదు, మారదు. లాస్ట్ ఇయర్ మార్చారు, మళ్ళీ ఇప్పుడు మారదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మార్చుకుంటూ పోతే మళ్ళీ ఏముంటుంది? లాస్ట్ బడ్జెట్లో గవర్నమెంట్ దగ్గర డబ్బులే ఉండవు. గవర్నమెంట్కి మెయిన్ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి జిఎస్టీ నుంచి, నెక్స్ట్ కస్టమ్స్ నుంచి, మూడవది ఏమో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ నుంచి వస్తుంది కొన్ని చోట్ల. అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అట్లాంటి ట్యాక్స్ నుంచి వస్తుంది. మీరు అన్నీ తగ్గించుకుంటూ పోతే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఆదాయం ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ ఆదాయం ఉండాలి కదా. వాళ్ళు అప్పుడే కదా వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్స్ చేయగలరు. వాళ్ళు స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ట్రేడర్స్తో పాటు కామన్ ఇన్వెస్టర్ల మీద కూడా దీని ప్రభావం పడింది ఎక్కువ లేదండి, ఎందుకంటే స్పెక్యులేటర్స్ వాళ్ళ మీద పడ్డది ఇదంతా. కామన్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉంటారు, స్టాక్ మార్కెట్లో ఉంటారు వాళ్ళు. మీరు అన్ని షేర్లు పడలేదు, కొన్ని షేర్లు పడ్డది, ఎందుకంటే స్పెక్యులేషన్ ఎక్కడెక్కడ చేస్తున్నారు దాన్ని బట్టి పడ్డది. అది 2 రోజులు ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఇప్పుడు మనం 10 సంవత్సరాల ముందు స్టాక్ మార్కెట్ ఎంత ఉండే విలువ చూడండి, ఎన్ని పాయింట్స్ ఉండే? 8,000 5,000 ఉండే. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు 90,000 దాకా వచ్చింది ఒకసారి. సో స్టాక్ మార్కెట్ ఇస్ అప్రిషియేటెడ్. మనం పడుతున్నప్పుడే చూస్తున్నాం, పైకి వెళ్తున్నప్పుడు చూడట్లేదు. ఓకే, యూ షుడ్ లుక్ అట్ బోత్ వైస్. మీరు ఎంత గెయిన్ చేశారు లాస్ట్ 3 సంవత్సరాల్లో, అప్పుడు స్టాక్ మార్కెట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. సో ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ప్లేయర్ మీకు ఎంత వచ్చింది? మీరు అప్పుడు 100 రూపాయలు పెడితే ఇప్పుడు మీకు 120, 50 లేకుంటే 200 వచ్చిందా లేదా? ఇది కౌంట్ అన్నమాట. కాదు నేను ఇవాళ డబ్బులు పెట్టి రేపు తీయాలంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది, మీరు తీయరు. అట్లాంటి ప్లేయర్స్ ఉండరు, చాలా తక్కువ మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. కానీ దీంట్లో స్పెక్యులేషన్ చాలా ఎక్కువ. దీంట్లో ఏం చెప్తారు, కొంతమంది ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు దీంట్లో చాలా మటుకు డబ్బులు పెట్టి చేస్తారన్నమాట. సో దాన్ని అరికట్టడానికి చేసిన మూవ్ ఇది. నేను ఎప్పుడు స్టాక్ మార్కెట్ని ఎకానమీతో పెట్టుకోను, ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్యూర్ స్పెక్యులేషన్ అది. ఓకే, కొంతమంది కావాలి, మనకు తెలిసింది హర్షద్ మెహతా టైం నుంచి వచ్చిన ఇదన్నీ చూసాం. హర్షద్ మెహతా ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద గేములు ఆడిన మనుషులు ఉన్నారు మన దగ్గర. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం చూడాల్సిన ఎకానమీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎందుకంటే స్పెషల్లీ యంగ్స్టర్స్కి ఉద్యోగం ఎట్లా రావాలి, అది మన ఫస్ట్ ఏం ఉండాలి. ఎట్లా చేస్తారు? ఎంప్లాయ్మెంట్ కావాలంటే 3-4 సెక్టర్స్ ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, నేను అగైన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పట్లేదు. ఐటీ సెక్టర్లో కూడా మీరు చూడండి జాబ్స్ అన్నీ తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూసుంటారు, ఒకటి ట్రంప్ మెజర్స్ యూఎస్లో నడుస్తుంది. అది కాకుండా మన వైపు కూడా చూస్తున్నాం, మన వైపు కూడా ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ పంపించే పిల్లలకి అంత స్కిల్ లేదు. స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఉండాలి, దాన్ని నడుస్తుంది. దాని కూడా ప్రోగ్రామ్స్ ఉంది దీంట్లో బడ్జెట్. ఏఐ కూడా బాగా పెరిగిపోయింది. ఏఐ ఈజ్ అ క్రూషియల్ ఫ్యాక్టర్. సో దాంతో మీరు ఏఐ ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు? స్కూల్ నుంచే మొదలు పెట్టాలి. సో గవర్నమెంట్ హెస్ ఇంట్రొడ్యూస్ అ ప్రోగ్రామ్ ఫర్ కంటెంట్ డెవలపింగ్. సో ఇట్ కెన్ బి త్రూ ఏఐ ఆర్ నార్మల్ థింగ్స్. 15,000 స్కూల్ అండ్ కాలేజెస్కి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తున్నారు, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్లో. దట్ దే విల్ సెటప్ ల్యాబ్స్. అటల్ మిషన్ ల్యాబ్స్ పెట్టారు చూడండి, అట్లనే ల్యాబ్స్ సెటప్ చేసి అక్కడ పిల్లలకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వడం త్రూ ఎక్స్పర్ట్స్ ఆన్ యానిమేషన్, 3D గేమింగ్ అన్నీ ఇది నేర్పిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఒక్కొక్క లెవెల్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళని కాలేజ్కి వచ్చేదాకా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు జాబ్కి రెడీగా ఉంటారు, ఇంజనీరింగ్ కూడా చేయక్కర్లేదు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కావాలంటే. కొంతమంది పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలే వాళ్ళు రీల్స్ నడిపిస్తున్నారు. ఇప్పుడు చాలామంది మీరు చూసుంటారు, వాళ్ళు దే ఆర్ డెవలపింగ్ గేమింగ్ థింగ్స్, దే ఆర్ డెవలపింగ్ యానిమేషన్, ఏఐ యూజ్ చేస్తున్నారు. లెట్ దెమ్ డూ ఇట్. ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. జనరల్గా ఇండియా అంటే మనం ఫస్ట్ అగ్రికల్చర్ ఉండేది, సర్వీస్ సెక్టార్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకు గుర్తొచ్చేది చైనా. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువగా ఫోకస్ ఎందుకు పెట్టాము? ఇది మామూలు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సామాన్యులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన విలేజెస్ నుంచి సిటీకి మైగ్రేషన్ చాలా ఉంది. మీరు చూసుంటారు, తండాలు నిలబడతారు, పొద్దున్న నిలబడతారు వాళ్ళు లేబర్ తండాల్లో. అక్కడ ఏదో ఉద్యోగం వస్తుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పల్లెటూరు నుంచి వచ్చారు. స్పెషలీ నాన్ సోయింగ్ సీజన్లో, అంటే అగ్రికల్చర్ ఎక్కువ యాక్టివిటీ లేని టైంలో వాళ్ళు సిటీకి వస్తారు వాళ్ళు. ఇది మనం డిస్కరేజ్ చేయాలి. చాలా మటుకు మైగ్రేషన్ ఉంటుంది, ఉండదని లేదు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ మన విలేజెస్ వైపు సెకండ్ టియర్, 2 tier సిటీకి తీసుకెళ్తే వీరు ఇక్కడ దాకా రాక్కర్లేదు. హైదరాబాద్లో ఉన్న రెంట్ కట్టి ఇక్కడ ఉండక్కర్లేదు. వాళ్ళు భోంగీర్లోనో, జన్గాంలోనో, ఇటువైపు శేర్లింగంపల్లి, అటువైపు చవెల్లలో అక్కడ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఏమైనా మహేశ్వరం వైపు ఎక్కడైనా. వాళ్ళు సిటీకి రాక్కర్లేదు.
దే కెన్ స్టే వేర్ దే అండ్. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా మటుకు మనం యాక్సెంట్ పెట్టాల్సి వస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎంఎస్ఎంఈస్ అంటాం మనం. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వాళ్ళ క్రెడిట్ ప్రాబ్లం. వాళ్ళకి బ్యాంకులు లోన్ ఇయ్యరు టైంకి, కస్టమర్స్ డబ్బులు ఇయ్యరు. దీనికన్నా ముందున్న బడ్జెట్లో మీకు గుర్తుంటుంది, నిర్మలా సీతారామన్ గారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. ఈ ఎంఎస్ఎంఈస్కి మీరు ఇవ్వాల్సిన డబ్బులు కరెక్ట్ టైంలో ఇచ్చేసేయండి, మీరు డిలే చేయకండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి చాలా క్యాష్ టర్న్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పారు చాలా మటుకు. ఇప్పుడున్న దాని ప్రకారం మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ మీద గవర్నమెంట్ ఇంకా కొంచెం యాక్సెంట్ పెడుతుంది. ఎందుకంటే చైనాతో పోటీ చేయాలంటే మనం టైం పడుతుంది. కానీ యూఎస్ మన మీద పెట్టిన దానికి టారిఫ్స్కి ట్యాకిల్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఓన్లీ వే అవుట్. మనం సర్వీస్ సెక్టర్కి వెళ్ళి మనం వాల్యూ ఎడిషన్ ఏం చేయట్లేదు. మనం యూఎస్ కంపెనీస్ కోసం పనిచేస్తున్నాం కాస్ట్ ఆర్బిట్రేజ్ మీద. వాళ్ళు అక్కడ అదే పని చేయించుకోవాలంటే $10 అంటే మనం చెప్తాం మేము $5 ఇక్కడ చేస్తూ ఉంటున్నాం అంతే. మన లెర్నింగ్ జీరో. దాంట్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టడం అంటే ఏంటి? కేవలం ఎంఎస్ఎంఈలకి జస్ట్ బూస్ట్ చేయడం లేకపోతే ఇంకెట్లా అన్ని ద హోల్ గేమ్ ప్లాన్ అంత దాంట్లో. ఎట్లా అది మ్యానుఫ్యాక్చరింగ్? అది ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం, చాలా పెద్ద సెక్టర్ యాక్చువల్లీ. మనం దీనికన్నా ముందు వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్, ఇప్పుడు ఫస్ట్ లార్జెస్ట్ అని భయపడు ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తెప్పించుకుంటాం మనం. అది రఫాల్ ఉండొచ్చు, అది గన్స్ ఉండొచ్చు, అది హౌయిట్సర్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈవెన్ షిప్స్ కూడా తెచ్చుకుంటుండే బయట. ఇప్పుడు కూడా సబ్మెరీన్స్ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం, జర్మనీ నుంచి లేటెస్ట్ ఆర్డర్ ఇచ్చాం. మన దగ్గర ఎందుకు చేయట్లేదు? మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా పాలసీ. ఎందుకంటే మన దగ్గర ఒక ఇంజిన్ తయారు చేయడానికి కెపాసిటీ లేదు. ఒక యాక్మాకి ఇంజిన్ కావాలంటే మనకు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్కి ఇంజిన్ దొరకట్లేదు. తేజస్ కూడా అదే ప్రాబ్లం ఉండే. జీ దగ్గర సైన్ చేసాం కాంట్రాక్ట్. కావేరీ అని ఒక ఇంజిన్ మీద 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇప్పుడు కూడా దానికి డెఫినెటివ్ థ్రస్ట్ రావట్లేదు దానికి. సో మనం ఇప్పుడు రఫాల్ దగ్గర మళ్ళీ సాఫ్రాన్ ఇక్కడ ఒక కంపెనీ పెట్టుకున్నారు. దే ఆర్ ద సప్లయర్స్ టు రఫాల్ ఫైటర్ ఇంజిన్కి ఇంజిన్స్. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఒక యూనిట్ పెట్టారు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో అంటే. అది మన యంగ్స్టర్స్కి పనికొస్తుంది. ఇప్పుడు ఆ ఈకో సిస్టంలో ఆ సాఫ్రాన్కి కావాల్సిన పార్ట్స్ చుట్టుపక్కల ఉన్న చిన్న ఎంఎస్ఎంఈస్ నుంచి వస్తుంది. మీరు ఫిరోజ్గూడ వైపు వెళ్ళిపోండి, లేకుంటే బాల్నగర్ వైపు వెళ్ళండి, లేకుంటే రామచంద్రపురం వైపు వెళ్తే మీరు చూస్తారు చిన్న చిన్న షాప్స్ ఉంటుంది, లేత్ మిషన్ షాపులు ఉంటుంది, వెల్డింగ్ షాపులు ఉంటుంది, చిన్న చిన్న జాబ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ హెచ్ఏఎల్కి, బిహెచ్ఏఎల్కి, ఈ ఇట్లాంటి యూనిట్స్కి సప్లై చేస్తారు వాళ్ళు. అవును. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనం పెద్ద యూనిట్స్ మాట్లాడలేదు ఇక్కడ. వీ ఇట్ స్మాల్ మైక్రో 10 మంది 5 మంది 10 మంది పనిచేసే యూనిట్స్. వాళ్ళకి మెయిన్ మదర్ యూనిట్ మీద డిపెండెంట్ ఉంటారు వాళ్ళు. బిహెచ్ఎల్కి ఆర్డర్స్ ఎక్కువ వచ్చిందంటే వాళ్ళు దే విల్ పాస్ ఇట్ డౌన్ ద సిస్టమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం కన్వే చేస్తారంటే ఇప్పుడు మీరు మీ పెద్ద కంపెనీ అంటే మీరు ఎస్పెషలీ పిఎస్యూస్కి ఏం చెప్తున్నారంటే మీరు దాన్ని సబ్ కాంట్రాక్ట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద వెండర్ అవుట్ సైడ్. క్వాలిటీ అంతా మెయింటైన్ చేసుకోండి, బట్ వెండర్కి ఇవ్వాలి. ఎందుకంటే చిన్న యూనిట్స్ కూడా బతకాలి. వాళ్ళు మేము కంప్లీట్గా ఫినిష్ చేయరు. అక్కడే ఉంది మన ఇండియాలో మ్యాక్సిమం థ్రస్ట్ అక్కడ ఉండాలి, మైక్రో స్మాల్ అండ్ మీడియం అంటే చైనాని దెబ్బ కొట్టడం దిశగా కూడా చైనాని మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో చెప్పేది. చైనాని దెబ్బ కొట్టలేము ఇప్పుడు, బట్ వీ కెన్ కంపీట్ విత్ చైనా. ఇప్పుడు చైనా నుంచి తెచ్చుకుంటున్న చాలా మటుకు ఎక్విప్మెంట్ మన ఇండియాలో ఎందుకు తయారు చేయరు? రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ ఇండియాలో ఎందుకు తయారు చేయట్లేదు? చేస్తున్నారు, ఎవరో చేస్తున్నారు, బట్ క్వాలిటీ ఈజ్ నాట్ గ్రేట్. కటింగ్ మిషన్స్, లేజర్ కటింగ్ మిషన్స్ ఇండియాలో ఎందుకు తయారు కావట్లేదు అంటే అడిగితే ఉందంటారు, కానీ ఆ క్వాలిటీకి చైనా క్వాలిటీకి మనం రాలేదు. ఒకసారి టైంలో మనం చైనా మీద నవ్వుతుండే 6 నెలలు పనిచేస్తుందో లేదో అని చెప్పేసి ఎక్విప్మెంట్. ఇప్పుడు అది కాదు, చైనా ఇస్ ఇంప్రూవ్డ్ డ్రమాటిక్లీ. యాపిల్ ఫోన్లు కూడా వస్తాయి. యూరోప్ని బీట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ బీవైడీ కార్స్ కానీ ఈవీ వెహికల్స్ చూడండి, దే ఆర్ ఏం తక్కువ కాదు వాళ్ళది. యూరోపియన్ కార్స్ని బీట్ చేస్తున్నారు వాళ్ళు, టెస్లాని వాళ్ళు బీట్ చేస్తున్నారు. అట్లాంటి వెహికల్స్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు బ్యాటరీ టెక్నాలజీలో నెంబర్ 1. మీరు చెప్పండి ఏ సెక్టర్లో లేరు వాళ్ళు? ఆ సెక్టర్లో ఉన్నారు, ఫార్మస్యూటికల్స్లో ఉన్నారు, ప్రతి సెక్టర్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళది ఏంటంటే వాళ్ళకు ఒక అర్జ్ ఉండే ఒకటి నెక్స్ట్ R&D. మన దేశంలో అన్నిటికంటే పెద్ద ట్రాజడీ ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద అస్సలు డబ్బులు పెట్టట్లేదు. ప్రైవేట్ కంపెనీస్ చూడండి 1% కూడా పెట్టట్లేదు. అదే టైంలో వాళ్ళు 5-10% డబ్బులు తీసుకెళ్ళి టర్న్ ఓవర్ది వాళ్ళు డివిడెండ్గా ఇస్తున్నారు వాళ్ళ షేర్ హోల్డర్స్కి. ఎందుకంటే అది డివిడెండ్ ఇవ్వాలి, అంత పెద్ద డివిడెండ్ ఎందుకు? ఎందుకంటే మీరు షేర్ హోల్డర్స్ హ్యాపీ పెట్టుకుంటారు, షేర్ మీకు పెరుగుతుంది, కొత్త వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు, అది ఇంకా డివిడెండ్ ఇస్తారండి. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు చేంజ్. R&D మీద అంటే ల్యాబ్ నుంచి మార్కెట్కి తీసుకురావడానికి టైం తగ్గించాలి. సరే మీరు R&D 10 ప్రోడక్ట్ మీరు చేస్తే 2 సక్సీడ్ అవుతుంది. దట్ ఈస్ లా ఆఫ్ ద జంగిల్. అది ఉంటుంది, అట్లనే నడుస్తుంది. అది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనమాట. అన్ని ప్రోడక్ట్స్ సక్సీడ్ కావాలని ఎక్కడ రాసి పెట్టలేదు, కానీ మొదలు పెట్టండి. అట్లీస్ట్ R&D మీద ఉండాల్సిందని చెప్పి గవర్నమెంట్ 150,000 కోట్లు పెట్టి 3 నెలల ముందు అనౌన్స్ చేశారు. అక్కడే చూడండి బడ్జెట్కి డిఫరెన్స్.
బడ్జెట్ రాకముందే అనౌన్స్ చేసేసారు 1,50,000 కోట్లు. అంటే బడ్జెట్కి సంబంధం లేదు. గవర్నమెంట్ వైపు నుంచి పెడుతున్నారు డబ్బులు, స్పెషల్ డబ్బులు దానికి. దాంట్లో నుంచి అర్థమైపోతుంది. బట్ బడ్జెట్కి అసలు ఇప్పుడు ఇంపార్టెన్సే లేదు. పాలసీ అనౌన్స్మెంట్ బడ్జెట్ బయట నడుస్తుంది. రైల్వే తీసుకోండి, ఈసారి 10% ఎక్కువ చేస్తారు రైల్వేకి. డిఫెన్స్ 15 అంటే వీళ్ళకి 10 ఇచ్చారు. రైల్వే ఏం చేస్తారు, అది ఆ వచ్చిన డబ్బులు తీసుకొని ప్లాన్ చేస్తారు. ఎంత కొత్త ట్రాక్స్ చేయాలి, ట్రాక్స్ అప్గ్రేడ్ ఎక్కడ చేయాలి, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ఆల్మోస్ట్ 100% అయిపోయింది, కొత్త ట్రైన్స్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి, ఇది దే ప్లాన్ అనమాట. ముందు ఎట్లా ఉండంటే ఈ సంవత్సరం మేము 20 ట్రైన్లు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం, రైల్వే బడ్జెట్లో చెప్తున్నాం. ఇప్పుడు అయితే మనం విన్నారు ఎక్కడైనా 7 హై స్పీడ్ కారిడార్స్ అంటున్నారు, అంతే. దాట్ విల్ టేక్ టైం. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెడుతుంది అది. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి మోదీ గారు జెండా చూపించి 3 వందే భారత్లు పంపించారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? దట్ ఈస్ వేర్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం మీరు మీ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసి, ఇదే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బయట నుంచి ఏ టెక్నాలజీ తీసుకురాకుండానే వందే భారత్ తయారు చేసింది కదా. అంటే 20 సంవత్సరాల ముందు కూడా చేయొచ్చా? చేసుకుంటూ. అప్పుడు ఎంకరేజ్ చేయలేదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చేసిన టీం, ఒరిజినల్ టీంని ఒక సిబిఐ కేసులో ఇరికిచ్చారు కొంతమంది అక్కడే ఐసీఎఫ్లో. ప్రైమ్ మినిస్టర్ మోదీ దిగాల్సి వచ్చింది దాంట్లో. చాలామందికి తెలియదు ఈ కేసు. ఈ టీం ఇంట్రడ్యూస్ చేసిన టీంని వాళ్ళ లీడర్తో సహా వాళ్ళ జనరల్ మేనేజర్ అందరినీ సిబిఐ కేసులో ఇరికిచ్చాడు ఎవడో కావాలని. ఎందుకంటే ఆ ట్రైన్ బయట నుంచి తెప్పించుకోవాలి, మనం ఇక్కడ తయారు చేయకూడదు. చూడండి, గేమ్ చూడండి. వై షుడ్ వి డూ దట్? క్రయోజెనిక్ ఇంజిన్ లాగా మన ఇస్రోది రష్యా నుంచి మనం ప్రొహిబిట్ చేస్తే ఏం చేసాం, నంబి నారాయణ గారిని అరెస్ట్ చేయించారు వీళ్ళు కావాలని చెప్పి. దాంతో ప్రోగ్రామ్ ఆగిపోయింది అక్కడే. కానీ తర్వాత వి ఓవర్కేమ్ దట్ అండ్ మనం క్రయోజెనిక్ మనం డెవలప్ చేసుకున్నాం. కానీ ఇది కూడా అంతే పాలసీ. సో మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ ద ఎగ్జిక్యూషన్ పార్ట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి, అది మోదీ గారు చేస్తున్నారు లీడర్షిప్. ఎందుకంటే ప్రగతి అని మోదీ గారి ఒక రివ్యూ స్కీమ్ ఉంది, ప్రతి నెల మీట్ అవుతారు. ఇప్పుడు 50 రివ్యూలు అయిపోయినాయి ఆల్రెడీ. దాంట్లో 500 కోట్లకైనా ఎక్కువ ప్రాజెక్ట్ని రివ్యూ చేస్తారు. స్టేటస్ ఏంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. నవీ ముంబై ఎయిర్పోర్ట్ 1995లో అప్రూవ్ అయింది, 1995, 97. 2015 దాకా ఒక ఇటుక కూడా జరగలేదు, ఇటుక కూడా పెట్టలేదు అక్కడ నవీ ముంబై ఎయిర్పోర్ట్కి. ప్రధానమంత్రి రివ్యూకి వచ్చినప్పుడు మోదీ గారు 2014లో వచ్చారు కదా, దాంతో 2015లో రివ్యూ స్టార్ట్ అయింది. అప్పుడు కనుక్కున్నారు ఏమైందంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే మాకు తెలియదు, ముందున్న గవర్నమెంట్ చూసుకున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ చూడట్లేదు, ఏదో వాళ్ళ ఎక్స్క్యూజ్ ఉంది. ఇమ్మీడియట్ దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టేశారు. చీఫ్ సెక్రటరీ రివ్యూ చేస్తారు, మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, వీళ్ళ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ పిలిపించుకున్నారు, అన్నీ అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ 2025లో ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అయిపోయింది. 10 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ ఇస్ కమ్ ఫ్రమ్ కంప్లీషన్, ప్లానింగ్ టు కంప్లీషన్. 95లో మొదలైంది, 2005లో అయిపోతుండే కదా, 2010లో అయిపోతుండే కదా, 2025 దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మన ఇంటర్నల్ ఇన్ఎఫిషియన్సీస్, అక్కడ గవర్నమెంట్ పెట్టుబడి ఏం లేదు, మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది అంతే. కానీ చెప్తుంది ఏంటంటే ప్రాజెక్టులు మూవ్ అవ్వట్లేదు. మూవ్ కావడానికి ఇప్పుడు మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయి రివ్యూ చేయడానికి. డిఫెన్స్ తీసుకోండి, డిఫెన్స్లో మన ప్రొక్యూర్మెంట్ మనకి 2-3 ఉంటుంది. ఒకటి చాలా లాంగ్ జెస్టేషన్ ఉంటుంది, ఇవాళ నెగోషియేట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత దాని టెండర్ పిలుస్తారు. తర్వాత మీరు ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్కి టెండర్ పిలవలేరు, బికాజ్ ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. ఏకే ఆంటనీ గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద లోక్సభ యూపీఏ 2 ఆయామ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఎందుకు రఫాల్ కొనట్లేదు, మీ దగ్గర కొటేషన్ వచ్చింది కదంటే మా దగ్గర డబ్బులు లేదు అంటారు. ఆన్ పార్లమెంట్ ఇట్స్ ఆన్సర్డ్ స్టార్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది, మా దగ్గర డబ్బులు లేవు, ఆన్ రికార్డ్. అరుణాచల్ ప్రదేశ్ లద్దాఖ్లో మీరు ఎందుకు రోడ్లు కట్టట్లేదు, బ్రిడ్జ్లు కట్టట్లేదు ఆర్మీ కోసం అడిగితే, అక్కడ కడితే చైనా కోపం వస్తుంది అన్నారు. ఆలోచించి ఒక డిఫెన్స్ మినిస్టర్ అంటున్నారు, అక్కడ కడితే ఆ రోడ్లు కడితే బ్రిడ్జ్ కడితే చైనాకు కోపం వస్తుందంట. అంటే మనకు డిసైసివ్ లీడర్షిప్ లేకుండే. లీడర్షిప్ అంటే ఏంటి? డిసిషన్ తీసుకోకుండా ఉండడం కాదు, మన్మోహన్ సింగ్ లాగా. టేక్ అ డిసిషన్, రైట్ ఆర్ రాంగ్ తీసుకోండి, తర్వాత ఏమైనా తప్పులు వస్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు మనం. కానీ డిసిషన్ తీసుకోకుండా అక్కడ కూర్చోవడం పనికిరాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్పెసిఫిక్గా మనం డేటా సెంటర్స్ తీసుకుందాం, విచ్ ఇస్ ద బిగ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్. ఎందుకంటే దీంట్లో 2, ఒకటి డేటా సెంటర్స్ ఒకటి చూస్తున్నాం, ఒకటి బయోసిమిలర్స్ చూస్తున్నాం, బయోఫార్మా చూస్తున్నాం, అది కాకుండా న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ మీద చూస్తున్నాం. దీనికి కారణం అన్ని కనెక్టెడ్ ఉంది ఈ బడ్జెట్, స్పెషలీ న్యూక్లియర్ అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, కానీ దాంతోపాటు డేటా సెంటర్స్ గురించి. మన డేటా మన దగ్గర ఉన్నది, జీమెయిల్ ఉండొచ్చు, మీది ఏదైనా ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, మీ మిగతా ఏ సోషల్ మీడియా డేటా అయినా మోస్ట్ ఆఫ్ దమ్ యూఎస్లో ఉంటుంది, వాళ్ళ సర్వర్లో ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం మెయిల్ పంపిస్తున్నారో అంతా వాళ్ళకి తెలుసు. యూఎస్ గవర్నమెంట్ కావాలని దాన్ని యాక్సెస్ కూడా చేసుకోవచ్చు, చేస్తున్నారు కూడా బహుశా.
లేకుంటే యూరోప్లో ఉంటుంది. మనం ఏమంటున్నాం, మన డేటా అక్కడ ఎందుకు పెడుతున్నారు మీరు? యూఎస్ వాళ్ళ డేటా ఇక్కడ పంపించారు, అలో చేయరు వాళ్ళు. దే వెరీ క్లియర్. ఈవెన్ యూరోపియన్ డేటా యూరోప్ నుంచి బయట వెళ్ళకూడదు, ఆ దేశం నుంచి కూడా బయట వెళ్ళకూడదు. మనం ఏమో అన్నీ హ్యాపీగా అక్కడ ఇచ్చేసాం, మన ఫ్యామిలీ పిక్చర్లతో సహా అన్నీ వాళ్ళ దగ్గర ఉంది, అమెరికన్స్ దగ్గర ఉంది. మీ వాట్సాప్ డీటెయిల్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో నౌ వాట్ యూర్ సేయింగ్ ఇస్, మీరు ఇండియాలో డేటా సెంటర్ పెట్టండి. ముందు మనం ప్రెషరైజ్ చేసాం వాళ్ళు, దట్ ఈస్ పెట్టకుండా మీ లైసెన్స్ పోతుంది, కెనాట్ ఆపరేట్ ఇన్ ఇండియా. చాట్ జీపీటీది అన్నిటికంటే పెద్ద యూసర్ బేస్ ఇండియాలో ఉంది, కానీ డీటెయిల్స్ అంతా యూఎస్ దగ్గర ఉంది. ఇది చేయబోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చెప్పారు, మీరు పెట్టుబడి పెట్టండి, 2047 దాకా మీకు ఒక ఎగ్జంప్షన్ ఇచ్చేస్తాం, నో ట్యాక్స్. అంటే సురేష్ గారు, ఇప్పుడు ఈ డేటా సెంటర్ల విషయంలో ఎన్విరాన్మెంట్కి లేకపోతే పొల్యూషన్ బాగా క్రియేట్ చేస్తాయని చాలా అభివృద్ధి చెందిన దేశాలే వద్దనుకుంటున్నాయి కదా డేటా సెంటర్లో పొల్యూషన్ ఏం లేదండి. సౌండ్ పొల్యూషన్, ఇట్స్ కంప్యూటర్స్, ఇట్స్ హ్యూజ్ సర్వర్స్ అంతే. అక్కడ బిల్డింగ్ లోపల మీరు సౌండ్ ప్రూఫ్ పెట్టుకుంటే, ఇట్లాంటి స్టూడియోలో పెట్టుకుంటే బయట సౌండ్ ఎందుకు పోతుంది? ఏం పోతుంది? వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది దానికి. వాటర్ యూసేజ్ అండ్ కూలింగ్, ఈ రెండు చాలా కంపల్సరీ. ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది, ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హీట్. ఇన్ని సర్వర్లు ఒకటేసారి పనిచేస్తున్నాయి, ఇన్ని కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ పనిచేస్తే హీట్ జనరేట్ అవుతుంది. కొన్ని ఆల్రెడీ ఇప్పుడు డేటా సెంటర్లు ఉన్న దేశాలు వద్దనుకుంటున్నాయని. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్ చాలా హై అక్కడ, మనకు ఆపరేటింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. మనకు ఒకటే ప్లేస్లో ఆపరేటింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. మన దేశంలో పవర్ కంపెనీస్, ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, ఒక యూనిట్కి 7 రూపాయలు, 6 నుంచి 7 రూపాయలు పడుతుంది ప్రొడక్షన్కి. హైడల్ తక్కువ ఉంటుంది. మన కోల్ కొంచెం 6, 5, 6, 7 ఉంటుంది. దెన్ రెన్యూబుల్ ఎనర్జీ ఫస్ట్ కొన్ని సంవత్సరాలకి ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. కానీ దీని అన్నిటికంటే బెస్ట్ ఇస్ న్యూక్లియర్ ఎనర్జీ. లాంగ్ టర్మ్గా చూస్తే మన కాస్ట్ ఆఫ్ పవర్ తగ్గించాలి, 3 రూపాయలు తీసుకురావాలి, లేకుంటే 2 రూపాయలు తీసుకురావాలి. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూరోప్. వాళ్ళు మొత్తం ఒక టైంలో న్యూక్లియర్ ప్రాజెక్ట్ మొత్తం బంద్ చేసిన మీకు గుర్తుంటుంది, ఎస్పెషలీ ఫుకుషిమా జరిగిన తర్వాత చెప్పండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ జర్మనీ రియాక్టివేట్ చేస్తున్నారు, ఫ్రాన్స్ రియాక్టివేట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది బొగ్గు వాడలేము, బికాజ్ దే ఆర్ గోయింగ్ టు కార్బన్ ఎమిషన్స్ థింగ్. వాళ్ళ దగ్గర హైడల్ పవర్స్ పెద్ద లేదు, అదొక ప్రాబ్లం. సో ఎక్కడ వెళ్తారు వాళ్ళు? దే హ్యావ్ టు గో న్యూక్లియర్, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో మనం ఏమన్నా అంటే ఇప్పుడు మీరు న్యూక్లియర్ ప్లాంట్ పెడతారా? మా దగ్గర ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, చిన్న రియాక్టర్స్, మీరు కూడం లాగో, కల్పాకం లాగో, కైగా లాగా పెద్ద ప్రాజెక్ట్ కట్టక్కర్లేదు. 5 యూనిట్లు, 6 యూనిట్లు, ఒక్కొక్కటి 500 మెగావాట్స్. నో, మీరు చిన్న తయారు చేయండి. సో లాస్ట్ బడ్జెట్లో మీకు గుర్తుంటుంది, దాని తర్వాత పాలసీ అనౌన్స్మెంట్ వచ్చింది దట్ యూ కెన్ బిల్డ్. అంటే మనం ఎగ్జాంపుల్ ఇస్తాం, మన గణేష్ తీసుకెళ్తారు చూడండి, అట్లాంటి ఒక ట్రక్ తీసుకొచ్చి దాని మీద ఒక రియాక్టర్ పెట్టేస్తాం చిన్నది. ఆ రియాక్టర్ని మీరు ఇవాళ ఎక్కడ వాడుకుంటారు మీ ఆఫీస్ దగ్గర, రేపు ఇంకో చోటుకి తీసుకెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళి కనెక్ట్ చేసేస్తారు. మొబైల్ ఓకే, సేఫ్టీ ఉంటుంది, సేఫ్ గార్డ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూక్లియర్ లీక్ కాకూడదు అదన్నీ. అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం దూరం పెట్టేసుకుందాం సిటీ నుంచి. వైజాగ్ ఉంటే వైజాగ్లో గూగుల్ పెడతాం, సో మన సీలో పెట్టుకుందాం, ప్రాబ్లం ఉండదు. ఇంకా కూలింగ్ కూడా కావాలి కదా దానికి. సో ఇట్ ఆల్ హ్యాపెన్ టుగెదర్. సో ఫస్ట్ ఇస్ డేటా సెంటర్. సో గవర్నమెంట్ ఏమన్నారు, లొకేట్ ద డేటా సెంటర్ హియర్. మీరు అబ్రాడ్ నుంచి ఇఫ్ యూఆర్ అమెజాన్ వెబ్ సొల్యూషన్స్ ఆర్ మీరు గూగుల్ అని ఎవరైనా కానివ్వండి, ఈవెన్ ఇండియన్ వెండర్స్ యూస్ చేస్తే కూడా యూ షుడ్ యూస్ ఇండియన్ డేటా సెంటర్స్. దీనికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉందండి. ఏం జరిగిందంటే, ఒక మన దగ్గర నేరా అని చెప్పి ఒక కంపెనీ ఉంది, ఆయిల్ కంపెనీ, మన పెట్రోల్ బంక్ ఉంది వాళ్ళకి. వాళ్ళు రష్యన్ కంపెనీ రాస్నెఫ్ట్ కొంచెం వాళ్ళకి స్టేక్ కూడా ఉంది దాంట్లో. నేరా అండ్ ఇండియన్ ఆయిల్ కంపెనీ వీళ్ళిద్దరు, ఐఓసిఎల్ విచ్ ఇస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ, వీళ్ళిద్దరు రష్యా నుంచి ఆయిల్ కొంటుండే చాలా 2-3 సంవత్సరాల నుంచి. లాస్ట్ ఈ ప్రాబ్లం మొదలైనప్పుడు వాళ్ళ మీద బ్యాన్ అంతా పెట్టారు యూఎస్ తర్వాత, EU కూడా పెట్టారు, యూరోపియన్ యూనియన్. వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు మీరు, అంతే. సో ఇండియన్ ఆయిల్ వాళ్ళని ఎక్కువ సీరియస్ తీసుకోలేదు, కానీ నేరాని టార్గెట్ చేశారు వాళ్ళు. ఎందుకంటే రాస్నెట్ అంటే రష్యన్ కంపెనీకి స్టేక్ ఉంది దాంట్లో. సో వాళ్ళని టైట్ చేద్దామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఒకరోజు పొద్దున చాలా పెద్ద ఈఆర్పీ నెట్వర్క్ ఉంది, అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్, వాళ్ళ మొత్తం కంపెనీ బ్యాక్ ఎండ్ నడిపించేది అది SAP. ఓకే, మీకు తెలిసిందే, SAP ఇస్ వెరీ పవర్ఫుల్ టూల్ అండ్ చాలా కంపెనీలు వాడతారు. అండ్ అక్రాస్ రిఫైనరీ కనెక్షన్, పెట్రోల్ బంక్ కనెక్షన్, చాలా మటుకు వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్, ఇంటర్నేషనల్ ఆఫీస్ అన్నీ కనెక్ట్ అవుతుంది. ఒక్కరోజు పొద్దున అది పనిచేయట్లేదు, SAP పనిచేయట్లేదు. ఏంట్రా అని చెప్పి వాళ్ళ ఐటీ హెడ్ ఫోన్ చేస్తే, మాకు జర్మనీ నుంచే ఇన్స్ట్రక్షన్ వచ్చింది, SAP జర్మనీ నుంచే కదా, టు స్విచ్ ఆఫ్ నేరా SAP. అందుకని మీ మీద బ్యాన్ పెట్టారు, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు. ఆలోచించండి. ఇదే రష్యా కూడా జరిగింది. రష్యా 200 బిలియన్ తీసుకెళ్ళి యూరోప్ బ్యాంక్లో పెట్టుకున్నారు. అది ఇప్పుడు ఎవరైనా చేస్తారు, మనం కూడా పెడతాం.
200 బిలియన్ అక్కడ పెట్టుకుని వాళ్ళకి ట్రేడింగ్ కోసం అక్కడిక్కడ వాడుకుంటుండేవాళ్ళు. యూరోప్లో ఏమైనా పేమెంట్ చేయాలంటే ఒక 50 మిలియన్ అక్కడ, 100 మిలియన్ ఇక్కడ, అట్లా పేమెంట్ అక్కడ చేస్తుంది బ్యాంక్ నుంచి. ఆ మొత్తం డబ్బులు వీళ్ళు గుంజుకున్నారు యూరోపియన్ యూనియన్. ఈ వార్ స్టార్ట్ కాగానే అది యుక్రెయిన్కి ఇచ్చేస్తారండి. ఆలోచించండి, అవును. యుక్రెయిన్కి ఎందుకు ఇస్తారండి? రష్యా డబ్బులు అది. మనతోని కూడా అదే జరుగుతుంది అని మనం భయపడి మన దగ్గర లండన్లో ఉన్న బంగారం మన చంద్రశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకెళ్ళిన బంగారం ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఇచ్చాం కదా మళ్ళీ. తెచ్చుకున్నాం మనం. ఎందుకు? రేపు వాళ్ళు చెప్తారు ఈ బంగారం మీది కాదంటే మీరేం చేస్తారు? మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారు, మీ ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు, ఏదో ఎక్స్క్యూజ్ చెప్పి మన బంగారం వాళ్ళు తీసుకెళ్తే ఏం చేస్తారు? ఈవెన్ యుఎస్ గవర్నమెంట్కి $39 ట్రిలియన్ డెట్ ఉంది, అప్పు. మనం ఇప్పుడు మాట్లాడడం చూడండి, యుఎస్ గవర్నమెంట్ అప్పు మీద బతుకుతారు. అవును. వాళ్ళకి రెవెన్యూ చాలా తక్కువ. ఇప్పుడు Budget ఎకానమీ వైజ్ ద బిగ్ ఎకానమీ, బట్ వాళ్ళ రెవెన్యూ తక్కువ. అవును. ఓవర్ ద ఇయర్స్ ప్రతి సంవత్సరం వాళ్ళు 1-2 ట్రిలియన్ యాడ్ చేస్తున్నారు డెఫిసిట్కి. వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు. సో అప్పు ఎవరి దగ్గర తీసుకుంటారు? మనలాంటి కంట్రీస్కి వస్తారు, బాండ్స్ ఇష్యూ చేస్తారు. 4%, 5% ఇంట్రెస్ట్ ఇస్తాం, 10 సంవత్సరాలకి బాండ్, మన ఎఫ్డీ లాగా మనం తీసుకుంటాం దాన్ని. మన ఆర్బీఐ కూడా ఇష్యూ చేస్తారు బాండ్, స్టేట్ గవర్నమెంట్స్ కొనుక్కుంటారు. మనం $200 బిలియన్ తెచ్చి మన బయట పెట్టుకున్నాం. మనకు డౌట్ వచ్చింది, ఈ రష్యా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడేమన్నారే వీళ్ళు రేపు బంద్ చేస్తారు మా దుకాణం కూడా, పని చేద్దాం, వీ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్. అట్లా మేము క్యాన్సిల్ చేసి $50 బిలియన్ మనం రిటర్న్ చేసేసాం బిఫోర్ ద డేట్. పెనల్టీ ఉంటుంది కొంచెం. తెచ్చి మా డబ్బులు మనం తెచ్చుకుని బంగారం కొనుక్కొని ఇండియాలో పెట్టుకున్నాం మనం. దానికి బంగారం రేట్స్ పెరిగింది ఆ టైంలో. సో దిస్ ఇస్ వాట్ ద గేమ్ ఈజ్ అనమాట. సో ఇండియాలో డేటా సైన్స్, సో లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ ఇది ఈ బడ్జెట్. ఓకే, ఈ బడ్జెట్లో రెగ్యులర్గా మనం చెప్తుంది 2037, 2047 ఇప్పుడు చెబుతున్నారు. ఏంటిది? మోదీ గారు అప్పుడు దాకా ఉంటారట. కొంతమంది అన్నారు మోదీ గారు 47 దాకా ఉంటారో, 37 దాకా ఉంటారో, దానికోసం అనౌన్స్ చేస్తున్నారు ఆయన. అంటే ఆర్ బీజేపీ గవర్నమెంట్ విల్ దేర్ అని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి. నో, బట్ దట్స్ నాట్ రూట్ మ్యాప్ అట్లా కనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళకి ఎవరైనా పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇవాళ ఒక పాలసీ తీసుకొని రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఫార్చునేట్లీ ఆ గవర్నమెంట్ మార్చేస్తారు. మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్ గారు మార్చేస్తున్నారని చెప్పి ఏం చేస్తారు మీరు? సో గవర్నమెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తున్నారు. అంటే విజన్ డాక్యుమెంట్ లాగా. ఇట్ ఈస్ రిటర్న్ కాంట్రాక్ట్, నాట్ ఈవెన్ విజన్ డాక్యుమెంట్, ఇట్స్ కాంట్రాక్ట్. మీరు రండి, మీరు పెట్టండి, మేము మిగతా సంతకం చేస్తాం. దట్ వీ విల్ 2047 దాకా మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ చేయము, లేకుంటే మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాము, ఈ ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పి క్లియర్గా డాక్యుమెంట్ చేస్తారు. అది జరుగుతుంది ఇప్పుడు. సో దానికి దే విల్ అప్రిషియేట్. ఇది గవర్నమెంట్ ఏదో ఈ బడ్జెట్ అనే వర్డ్ తప్ప, యాక్చువల్లీ ఇది పేరు మార్చాలి, దీన్ని ఏమైనా చేయాలి గవర్నమెంట్. ఇట్స్ నాట్ బడ్జెట్, ఇట్ ఈస్ అబౌట్ ఎ విజన్ దట్ యూర్ సెట్టింగ్. మీరు చెప్పినట్లనే ఒక లాంగ్ టర్మ్ విజన్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కోసం గవర్నమెంట్. ఎందుకంటే ఒక స్టెప్ మీరు తీసుకున్నప్పుడు దానికి స్టెప్స్ ఉంటుంది చాలా మటుకు. ఇది మనం చూసుకోవాలండి. ఇది ఈవెన్ సంజీవ్ సాన్యాల్ గారు అన్నారు, మన ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే వాడు మళ్ళీ రేపు కొట్టేస్తే ఏం చేయలేదు, మనం తెచ్చుకోవాలి మన దగ్గరికి వాపస్ అనమాట. అది కాకుండా మీరు చూడాల్సింది అంటే చాలా మటుకు ఇది ఒక మ్యాక్రో పాలసీ లెవెల్లో ఉంది. అంత మ్యాక్రో లెవెల్లో నడుస్తుంది ఇప్పుడు. ప్రతి ఐటెంని చూస్తున్నారు గవర్నమెంట్, ఇది ఖర్చు చేస్తుంది, నిజంగా ఖర్చు అయిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను మీకు, 3,000 కోట్లు ఒక ప్రాజెక్ట్కి ఇచ్చారు. తర్వాత మనం ముంబై ఎయిర్పోర్ట్ లాగా తిరిగి చూస్తే ప్రాజెక్ట్ మొదలే కాలేదు, మార్చిలో ల్యాప్స్ అయిపోతుంది బడ్జెట్. ఏం చేస్తారు? అప్పుడు ప్రాజెక్ట్ పోతుంది, ఈ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్కి తిరిగి వచ్చేస్తుంది, కానీ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారు? ఖర్చు చేయడానికి ఇచ్చారు వాళ్ళు. ఏదో ప్రాజెక్ట్ ఖర్చు అయ్యి దాని మీద డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి దాన్ని స్టార్ట్ చేయడానికి ఇచ్చారు. ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకుంటే అది కూడా లేదు. మన ముందు రైల్వే ప్రాజెక్ట్స్ ఇట్లనే ఉండే మన దగ్గర, ఎన్నో సంవత్సరాలు ఓవర్ రన్స్ ఉండే, కాస్ట్ అండ్ ఓవర్ రన్స్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక్క కాస్ట్ రన్ ఇప్పుడు మీకు కనిపించలేదు, ఎందుకంటే ప్రగతి కింద ట్రాక్ చేస్తున్నారు, ప్రతి ప్రాజెక్ట్ ట్రాక్ చేస్తున్నారు. సిఏజీ ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేస్తే మీకు గుర్తుంటుంది, యూపీఏ హయాంలో ఏమేమి చేశారు వీళ్ళు చెప్పారు. సో ఇది మెయిన్ అన్నమాట. సో మన దగ్గర ఇప్పుడున్న దాని ప్రకారం మనకి ఆదాయం ఎంత వస్తుంది అది చూస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చూస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఈసారి 6.5% పెరిగింది. అంటే మనం డిసెంబర్ దాకా చూస్తున్నాం, ఇంకా 3 నెలలు, లాస్ట్ 3 నెలలు యాక్చువల్లీ పెరుగుతుంది ఇంకా కరెక్షన్స్. ఇన్కమ్ ట్యాక్స్ 6.5%, ఏది 12 లక్షలు ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా పెరిగింది. ఓకే, అది జిఎస్టీ కూడా చూస్తుంటారు మీరు, 2 స్లాబులు చేసినా కూడా పెరిగింది జిఎస్టీ. అంటే కంప్లైన్స్ ఇస్ బెటర్, అది ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ప్లేస్లో మా ఇంటి పక్కనున్న పానీపూరి వాడు యూపీఐ యూజ్ చేసి రోజుకి 3,000 రూపాయలు సంపాదిస్తే వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. ఎందుకు రాదు? ఓకే, అందరికి వస్తుంది, అట్లా రావాలి. పాన్ డబ్బా వాడు అంటే వాడు సంపాదిస్తున్నాడు.
మన ఓన్లీ వై శాలరీ క్లాస్ షుడ్ పే ఇన్కమ్ ట్యాక్స్, ఎవ్రీబడి షుడ్ పే ఇన్కమ్ ట్యాక్స్. కరెక్ట్. ఫార్మింగ్ కమ్యూనిటీని పక్కన పెట్టారు, పొలిటికల్ హాట్ పొటాటో అది, ఎవరు అగ్రీ చేయరు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, డిఎంకే అయినా, టీఆర్ఎస్ అయినా, ఎవరైనా కానీ అగ్రీ చేయరు. అది పక్కన పెట్టాల్సింది. కానీ దెర్ ఆర్ చాలామంది ఉన్నారు హు ఆర్ అవుట్ ఆఫ్ ద ట్యాక్స్ బ్రాకెట్. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత దాంట్లో చాలామంది దే హ్యావ్ కమ్ బ్యాక్. వాళ్ళు గుంజి తీసుకొచ్చారు, వాళ్ళు ఏడుచుకుంటూ వచ్చారు, వాళ్ళు కడుతున్నారు, ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు. బికాజ్ దే నో చాయిస్. మేము బిజినెస్ చేయలేదని చెప్పలేము కదా. రాని గంటలో ముందు వెళ్తే వాడు ఒక ఎస్టిమేట్ బిల్ ఇస్తుండే మీకు. ఇప్పుడు వాడు ఎంత క్యాష్ ఇచ్చినా కానీ ఏమంటున్నాడు, సార్ నాకు క్యాష్ ఇచ్చినా ఏమి ఇచ్చినా జిఎస్టీ కలెక్ట్ చేస్తాను మీ దగ్గర, బికాజ్ యూ హావ్ టు క్లెయిమ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అటువైపు నుంచి. సో నేనేం చెప్తున్నాను, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద బడ్జెట్. లేదు, ఆ ఒక ఏం చెప్తారు, ఆ సీన్ పోయింది. ఇప్పుడు ఒక విజన్ చెప్తారు అంతే. 80 నిమిషాలు మాట్లాడారు, 60 నిమిషాలు మాట్లాడారు, 90 నిమిషాలు దట్ ఈస్ నాట్ ద పాయింట్. కొంతమంది అన్నారు ఇట్ ఇస్ బోరింగ్. ఇట్ విల్ బీ బోరింగ్. మీరు యూకే బడ్జెట్ చూడండి, యూకే బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నాడు, అది నిద్రపోతారు చాలామంది. అప్పుడు నథింగ్ ఎక్సైటింగ్ ఇన్ దట్. బడ్జెట్లో ముందు ఎస్ అరే అన్న ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ మన టీవీ కాస్ట్ పడిపోతుంది, టీవీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మనం టీవీలు కొనుక్కుందాం వెళ్ళి జల్దీ మార్కెట్లో. ఎందుకంటే అనౌన్స్ చేసిన తర్వాత బడ్జెట్ పాస్ చేసాక కదా మీకు కొత్త రూల్స్ రావు. బడ్జెట్ ఏ రోజు పాస్ అవుతుందో ఆ రోజు కొత్త రూల్స్ వస్తుంది. సో ఎవరైనా ఎక్కువ చేస్తున్నారని కానీ పాత రేట్లు వెళ్ళి కొనుక్కుంటారు చాలామంది. మీరు చూసుంటారు, పెద్ద లైన్ కట్టేస్తారు అప్పుడు. ఇప్పుడు అది లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ పాలసీ జిఎస్టీలో వస్తుంది. ఆ జిఎస్టీ ఎవరు డిసైడ్ చేస్తారు? 6 మంది 7 మంది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, అంటే బీజేపీ రూల్డ్ ఉంటారు, నాన్ బీజేపీ రూల్ కూడా ఉంటారు. సో చాలా మటుకు స్టెబిలిటీ అక్కడ వచ్చిందనమాట. సో ఈ దాంట్లో కూడా ఇంకోటి చాలా ఇంపార్టెంట్, బయోఫార్మా అండ్ బయోసిమిలర్ ప్రోడక్ట్స్. మన దగ్గర మన కోవిడ్ టైంలో చూసాం, మనని ఇండియా ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు, అండ్ హైదరాబాద్ స్పెషలీ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఇన్ ఇండియా. కోవిడ్ టైంలో మనం కోవాక్సిన్ తీసుకొచ్చాం, ఐసీఎంఆర్ వాళ్ళు డెవలప్ చేశారు. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి భారత్ బయోటెక్ ఇచ్చారు. యూజువల్లీ ఏం చేస్తారు, టెండర్ పిలుస్తారు. మోదీ గవర్నమెంట్ అన్నారు టెండర్కి టైం లేదు, మనుషులు చనిపోతున్నారు, టెండర్ ఏంటి టెండర్, అచ్చా ఇది ల్యాబ్ టెస్ట్ చేయాలి కదా, క్లినికల్ ట్రయల్స్ చేయాలి కదా అన్నారు. క్లినికల్ ట్రయల్స్ 3 సంవత్సరాలు పడుతుంది. అంటే కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు అంటారు మాకు ఇచ్చేది ఇంజెక్షన్ మేము అయితే డబ్బులు ఇస్తారు, లేకుంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఇస్తారు అనమాట. అది కూడా 2 ట్రయల్స్ చేసేసి 3వ ట్రయల్ చేయలేదు, చేశారు కానీ దాని రిజల్ట్స్ డిక్లేర్ చేసుకుంది మార్కెట్లో మెడిసిన్ పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. భారత్ బయోటెక్ అది చేశారు వాళ్ళు రిలీజ్ చేయలేదు చెప్పి ప్రశాంత్ భూషణ్ వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. కానీ గవర్నమెంట్ రిలీజ్ చేశారు. అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. మన దేశం ఒకటే కాదు, ఎన్నో దేశాలు పంపించాం మనం. ఇది జరిగింది. ఇప్పుడే గవర్నమెంట్ ఏమంటారంటే మేము బయోఫార్మా అండ్ బయో దానికి చాలా మటుకు ఇన్సెంటివ్స్ ఇచ్చి వీ విల్ స్పీడ్ అప్ ద ఎంటైర్ ప్రాసెస్. ఓకే, కొత్త ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తుంటాను ల్యాబ్ టు మార్కెట్ మన దేశంలో చాలా వీక్. సంవత్సరాలు తీసుకుంటారు. చైనా చూడండి R&Dలో నంబర్ 1, వాళ్ళ ప్రోడక్ట్స్ చూడండి. మన వైపు చెప్పండి పవన్ గారు, ఒక ఐటీ ఇండస్ట్రీలో ఒక్క ఐప్యాడో ఏదైనా డిస్కవర్ చేశారో తయారు చేశారో చెప్పండి. అప్పుడు కొంతమంది అంటే అలాగే మనం యూపీఐ పేమెంట్ చేసాము. యూపీఐ పేమెంట్ గవర్నమెంట్ చేశారా, మీరేం చేశారు చెప్పండి ప్రైవేట్ సెక్టర్? యూపీఐ వాజ్ బిల్డ్ బై ద గవర్నమెంట్. దాన్ని మెచ్చుకోవాలి డెఫినెట్గా. దాని మీద మీరు ఇంకో లేయర్ క్రియేట్ చేసి గూగుల్ పే, ఫోన్పే, భారత్ పే అని చెప్పుకున్నారు మీరు. కానీ మీరేం చేశారు? వాట్ ఆర్ ద ఇండస్ట్రీ డన్? మీరు సర్వీసెస్ చేస్తారు అంతే. అమెరికాలో చేస్తే నేను చెప్పినట్లు వాడు $10 అంటే $5 బార్గెన్ చేసి మనం చేసుకుంటాం, లేకుంటే H1B తీసుకొని అక్కడ పంపిస్తాం వాళ్ళని. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఈ బయోసిమిలర్ అండ్ బయో దాంట్లో ఈవెన్ కిరణ్ మజుందార్ షా స్టేట్మెంట్ చూశాను, బయోకాన్ ఎండి, షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ. 1000 క్లినికల్ ట్రయల్ సెంటర్స్ పెట్టబోతున్నారు. అక్కడ చాలా మందికి షార్టేజ్, ఎందుకంటే హాస్పిటల్స్ భయపడతారు. క్లినికల్ ట్రయల్ ఇన్స్టిట్యూషన్ కూడా చనిపోయిన అనుకోండి, అది ఇంజక్షన్ తీసుకొని వాడి మీద కేసు, పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చేస్తారు మళ్ళీ, ఎవరు రిస్క్ తీసుకోడు. సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం చాలా మటుకు క్లినికల్ ట్రయల్స్ యూరోప్లో, యూఎస్లో కూడా చాలా మటుకు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక అక్కడ ఎవరిని చనిపోతే అంతే సంగతి, ఆ కంపెనీ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతుంది. వాళ్ళు కోడ్ తీసుకెళ్ళి వాళ్ళని ఉన్న డబ్బులంతా గుంజుకుంటారు వాళ్ళు. ఇక్కడ మనకి ఓకే 140 కోట్ల మంది ఉన్నారు చెప్పకూడదు, కానీ ఒక 10 మంది చనిపోతే ఏమవుతుంది అని చెప్పి అట్లా కాదు. యూ హ్యావ్ టు డిస్కవర్ దేర్ విల్ బి రిస్క్, ఎందుకంటే యానిమల్ ట్రయల్స్ చేసిన తర్వాతనే అది కదా డెవలప్ అయ్యేది. సో దే నో వాట్ ద రిస్క్స్ ఆర్ దేర్. కన్సెంట్ ఫామ్ సైన్ చేస్తారని. సో 1000 సెంటర్స్ సెటప్ చేయబోతున్నారు క్లినికల్ ట్రయల్, విచ్ విల్ స్పీడ్ అప్ ద ప్రాసెస్. డ్రగ్ టు మార్కెట్ చాలా ఫాస్ట్గా రావాల్సి వస్తుంది. భారతదేశాన్ని ఒక ఫార్మస్యూటికల్ క్యాపిటల్గా ఉంచుకోవడానికి మనకి చాలా ఉపయోగం వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఇట్లాంటి చాలా ఉన్నాయి. కార్బన్ ట్యాక్స్ మీద యూరోపియన్ కార్బన్ ట్యాక్స్ పెడతారు వాళ్ళు.
దాన్ని కూడా గవర్నమెంట్ ట్యాకిల్ చేయడానికి, ఇండస్ట్రీని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. ఇది ఎంటైర్ థింగ్ ఏం చూపిస్తుందంటే పవన్ గారు, దట్ ఇట్ ఈస్ షోయింగ్ అ పొలిటికల్ కాన్ఫిడెన్స్. నేను చేయగలను, లాంగ్ టర్మ్ ప్లాన్ చేద్దాం మనం. అంటే అందరూ చూస్తుంది చైనాను మనం కొట్టేయగలమా, డ్రాగన్ కంట్రీని కొట్టగలమా? లేదు, వీ షుడ్ నాట్ ఈవెన్ డూ దట్ ఆల్సో. చైనాతో కాంపీట్ చేయడానికి నేర్చుకోండి, చైనాని కొట్టడానికి కాదు. మన దగ్గర మీరు ఒక ప్రాజెక్ట్ పెట్టాలంటే ఉత్తరాఖండ్లో, లదాఖ్లో 3 కేసులు పడితే 10 కేసులు పడతాయి మీతో వచ్చి. ఎన్వైరన్మెంటల్, అది చెట్లు కొట్టారు. చైనాలో ప్రాబ్లం లేదు, పెట్టాలంటే పెట్టేసేటట్టు గవర్నమెంట్. అక్కడ ఒకటే గవర్నమెంట్ కదా, ఎవరైనా కేసు లేదు, కోర్టు లేదు, ఏం లేదు అక్కడ. వాళ్ళకి అప్రూవల్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది, ల్యాండ్ ఫ్రీగా ఇస్తారు. మన దగ్గర ఏమంటాడు, అరే వానికి ల్యాండ్ ఫ్రీ ఇచ్చిండు మోదీ, అది అదాని అంబానీ అని చెప్తారు. మళ్ళీ అది తో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది మార్కెట్ రేట్లో. అది ఒక డిసడ్వాంటేజ్. చైనాకి అక్కడే పెద్ద అడ్వాంటేజ్. ల్యాండ్ ఇస్ ఫ్రీ, ఫైనాన్స్ ఇస్ వెరీ చీప్. వాళ్ళ దగ్గర ఏముంది, గవర్నమెంట్ నడిపిస్తున్నారు బ్యాంకులో. అరే వాడికి ఇరా అని చెప్పేస్తే వాడికి $2 మిలియన్ ఇచ్చేసారంటే $2 మిలియన్ ఇచ్చేస్తారు. యువాన్ వాళ్ళ కరెన్సీలు ఏమో ఇచ్చేస్తారు వాళ్ళు. చాలా డిఫాల్ట్స్ జరిగింది బిల్డింగ్ సెక్టర్లో, స్పెషల్లీ చైనా ఇస్ బిగ్ క్రైసిస్. ఇప్పుడు చాలా బిల్డింగ్స్ కట్టారు, ఇప్పుడు గోస్ట్ టౌన్స్ అయిపోయినా ఎవరు లేరు అక్కడ ఉండడం. దే ఆర్ లెర్నింగ్, వాళ్ళు నేర్చుకుంటున్నారు దాని నుంచి. కానీ హై స్పీడ్ ట్రైన్స్ కట్టారు కదా వాళ్ళు, ఎట్లా చేశారు వాళ్ళు? చేశారు. జపాన్లో చూసాం మనం ముందు. ఇప్పుడు చైనా ఇస్ ఈక్వల్లీ గుడ్ నౌ. సో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. లెట్ us నాట్ ఫైట్ విత్ దమ్. బాక్సింగ్ రింగ్లో దిగి కొట్టడం కాదు. మనం వాళ్ళ దగ్గర నుంచి మంచి ప్రాక్టీసెస్ నేర్చుకొని, వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న అదే మెథడాలజీ మనం కూడా కాపీ కొట్టడం అంటే వీ ఫైండ్ అనదర్ వే టు డూ ఇట్. ఇప్పుడు మన ఫార్మా సెక్టర్ ఎట్లా చేస్తున్నాం అట్లనే వీ హ్యావ్ టు డెవలప్ ఇట్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చిన్నపిల్లల ఆట కాదు, ఇట్ ఈస్ ఫర్ ద లాంగ్ టర్మ్. పెద్దోళ్ళు ఆడుతారు ఆ గేమ్ అంతా. మన దగ్గర ఉన్న BHEL కానీ, మన దగ్గర ఉన్న BEML కానీ, మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాను మన దగ్గర పబ్లిక్ సెక్టర్లో. ఎట్లా తయారయ్యారు వాళ్ళు? దే మేక్ ఈక్వలీ గుడ్ ప్రోడక్ట్స్. BHEL తయారు చేసిన ప్రోడక్ట్ ఏం తక్కువ కాదు పవర్ ప్లాంట్స్లో అంతా, టర్బైన్స్ కానీ ఏమైనా కానీ. అంటే దీని ఫ్రూట్స్, ఈ బడ్జెట్ ఫ్రూట్స్ ఇమీడియట్ ఇన్స్టెంట్గా రావు, కానీ లాంగ్ రన్లో ఇదంతా ఉపయోగపడుతుంది. రాకూడదు కూడా. ఆ బడ్జెట్ అనే కాన్సెప్ట్ మర్చిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. నాకేముంది, ట్యాక్స్ ఇస్తాడా, అది ఇస్తాడా, నాకు ఇంకేమైనా నా క్యాపిటల్ గుడ్స్ తగ్గిస్తాడా? బయట నుంచి చాలా ఉన్నాయి. మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన ప్రోడక్ట్స్ మీరు తెచ్చుకున్నప్పుడు దాని మీద కూడా చాలా మటుకు డిస్కౌంట్ ఇస్తున్నారు గవర్నమెంట్. చాలా ఉంది అట్లాంటి ఫైన్ ప్రింట్లో చూసుకుంటూ వెళ్తే. నేను ఇన్ఫ్యాక్ట్ చాలా ఛానల్స్లో రేపటి నుంచి మొదలు పెడుతున్నాను. సింపుల్ థింగ్ తీసుకుందాం. 16th ఫైనాన్స్ కమిషన్ సెటప్ చేశారు. ఇప్పుడు ఏమంటారు, పట్టి విక్రమార్క గారు ఎవరు, మాకేం ఇవ్వలేదు తెలంగాణకి అన్నారు. మీ దగ్గర నుంచి 4 రైల్ కారిడార్ స్టార్ట్ చేస్తున్నారు కదా, అది మీ ప్రాజెక్ట్లో రాదా? వస్తుంది. మాకు మెట్రోకి డబ్బులు కావాలండి, అది ఇవ్వలేదు. రీజనల్ రింగ్ రోడ్ మెట్రో ఎవరు పెట్టమన్నారు మీ దగ్గర? మీరే డిసైడ్ చేశారు. మీరు డిసైడ్ చేసిన కన్సల్ట్ చేశారా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర? రీజనల్ రింగ్ రోడ్ మీరే అనౌన్స్ చేశారు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అనుకోండి, వాళ్ళు ఏం చేయలేదు, ఇది వచ్చి స్టార్ట్ చేశారు. లాస్ట్ డబ్బులు లేనప్పుడు ఏం చేశారు, నితిన్ గడ్కరీ దగ్గర వెళ్ళారు. సార్ మేము అది చేయలేము, మీరు పెట్టుకోండి. నితిన్ గడ్కరీ దానికన్నా స్మార్ట్ మనిషి. ఆయన సరే ఇది తీసుకుంటాం, మేము టోల్ మేలే కలెక్ట్ చేస్తాం, మీకు 10% టోల్ ఇవ్వమని చెప్పారు. ఓకే అని చెప్పారు వీళ్ళు. సో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు పెట్టేసుకుంటారు, మీకు ఇయ్యరు. ద ప్రాబ్లమ్ ఈజ్ కేరళ లాగానే ఇది కూడా ఇస్తే అది దేనికి వాడుకుంటారు వీళ్ళు. ఇదే ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళ దగ్గర డెవలప్మెంట్కి డబ్బులు లేవు. మీరు ఫ్రీ బిల్ ఇచ్చుకుంటా, శాలరీ పెన్షన్ ఇచ్చుకుంటా, 5th ఫైనల్ 7th కమిషన్ 8th కమిషన్ అని పెట్టుకుని శాలరీ పెంచుకుంటూ పోతే గవర్నమెంట్ ఉండాల్సింది 2 సెక్టర్లు. అది యూనియన్ గవర్నమెంట్ ఉండొచ్చు, యూనియన్ గవర్నమెంట్ కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది, డిఫెన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అట్లాంటి చాలా మటుకు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఉండాల్సింది హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంతే. రోడ్లు కావాలంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కట్టుకుంటారు. గ్రామీణ రోడ్కి ప్రధానమంత్రి స్కీమ్ ఉంది. అది కాకుండా మీరు లేనిపోయిన దాంట్లో అన్ని డబ్బులు పెట్టి, ఆ డబ్బులు మొత్తం పోయి సెక్రటేరియట్లో వేలాది మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని మీరు ఏం చేస్తారు? ఓకే, యూ హ్యావ్ టు గెట్ ద యాక్చువల్ పీపుల్. ఎడ్యుకేషన్, ఎస్ ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. మీకు ఇంకా కావాలంటే టీచర్స్ని కానీ టీచర్స్ రిక్రూట్ చేసిన తర్వాత అకౌంటబిలిటీ అడగాలి వాళ్ళ దగ్గర. ఎంతమంది పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు అడగండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో, మీకు ఛాలెంజ్ అదే ఉండబోతుంది. ఎంత పేదోళ్ళైనా కానీ వాళ్ళ చిల్డ్రన్ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు గవర్నమెంట్ స్కూల్. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో, మోడల్ హై స్కూల్ ఉస్మానియా. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఇంకో లెవెల్ ఉండే అప్పుడు. ఇప్పుడు అది కాదు. టీచర్లు కూడా అదే మోడల్ స్కూల్లో రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అదే మోడల్ హై స్కూల్లో లేకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా కానీ ఒక్క పర్మనెంట్ టీచర్ లేరు ఇప్పుడు. అందరు కాంట్రాక్ట్లు ఉన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎందుకు ఉంటుందండి మోటివేషన్? ఉస్మానియాకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎక్కడ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? వాళ్ళు ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చూసుకుంటారా? స్కూలింగ్ ఎందుకు చూసుకోరు? 35-40 సంవత్సరాల పాత స్కూల్ అది, మీరు చూసుకోవాలి కదా. ఒక టైంలో
వందలాది ఎకర్లు ఉండే దానికి మొత్తం కొట్టేశారు. ఇప్పుడు ఉన్న 5 ఎకర్లు. మీరు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, హెల్త్ కేర్ ఇవ్వండి, విలేజెస్కి వెళ్ళండి. కేరళ ఎట్లా డెవలప్ చేశారు హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్? వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అప్పుడున్న రాజులు మహారాజులు దాని మీద డబ్బులు ఖర్చు పెట్టారు. ఆయుర్వేద కానీ అప్పుడు 17th సెంచరీ 18th సెంచరీలో అప్పుడున్న ట్రావెంకోర్ డైనాసిటీ మహిళలు అంటే పిల్లలు గర్ల్ చైల్డ్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఆ టైంలో ఆలోచించండి. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. క్రెడిట్ ఎవరు తీసుకుంటాడు? పినరాయి విజయన్ అంటాడు మేము ఫుల్లీ 100% లిటరేట్ స్టేట్, మా హెల్త్ కేర్ బెటర్ దెన్ స్వీడన్. కరెక్ట్. కానీ ఎవరు చేశారు? వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు అంతే, ఇంకేం లేదు. అక్కడ మా ఇంటి దగ్గర మా విలేజ్లో ఒక హాస్పిటల్ ఉండే. ఒకరోజు నేను చూసాను, ఇప్పుడు కాదు 15 సంవత్సరాల ముందు. ఈఎస్ఐ హాస్పిటల్ ఉండే. అక్కడ ఒక డాక్టర్ రావాల్సి ఉండే, ఆడు రెగ్యులర్గా డుమ్మ కొడుతుండే. ఒకరోజు ఏం చేస్తారు, ఇక్కడ వచ్చిన పేషెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని గుంజుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అక్కడ భయం ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ అది లేదు కదా. సరే డాక్టర్స్ మోటివేషన్ కూడా చాలా తక్కువ. వాళ్ళు ఎందుకు పోతారు చెప్పండి? విలేజెస్లో ఫెసిలిటీస్ ఉండవు. మీరు ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. వాళ్ళకి ఉండడానికి ఇల్లే కానీ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు విలేజెస్కి? వాళ్ళ పిల్లలు సిటీలో చదువుకుంటారు. సో ఆయన 3 రోజులు ఇక్కడ వస్తాడు, 4 రోజులు ఇంటికాడ ఉంటాడు. యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ బడ్జెట్లు కూడా అదే చూపిస్తున్నారు. క్రియేట్ ఫ్యూచర్ చూడండి. మనం చేసే అదే పాత పనులు ఉన్నాయి చూడండి, అదే చేద్దామంటే కాదు. ఇప్పుడు దీంట్లో ఒక చూసాం మనం స్కీమ్స్, అర్బన్ స్కీమ్స్లో ఒకటి స్పెసిఫిక్గా నాకు చాలా ఇష్టం ఏంటంటే పాత ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉంటుండే. మన సనత్ నగర్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియాస్. అక్కడ ఉందా ఏమైనా ఇండస్ట్రీ? ఇప్పుడు మొత్తం ఆటోమొబైల్ షోరూమ్లు, వర్క్షాప్లు, వెనక అగ్రోమెక్ కంపెనీలన్నీ మూతపడిపోయాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చూస్తున్నాడు, అరే అది మంచిది, ఆ ఏరియా మొత్తం వీళ్ళందరూ తీసి బయటపడేసి ఆ ఏరియాలో ఫ్లాట్లు కట్టుకుందాం, ల్యాండ్ ఆక్షన్ చేసేద్దాం, ఇది చూస్తున్నారు. కానీ యూనియన్ గవర్నమెంట్ మీరు రీజ్యూవినేట్ చేయండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళని పిలవండి, BIFR అక్కడే సెటప్ చేయండి. BIFR నుంచి బయటకు పోయింది, వాళ్ళు బంద్ వెళ్ళిపోయింది కూడా, జనరేషన్ అయిపోయింది వాళ్ళది. మీరు ఆ ల్యాండ్ రిజ్యూమ్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వండి ఆ ల్యాండ్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఇవ్వండి. అక్కడ కొత్త కొత్త ఫ్యాక్టరీలు పెడతారు వాళ్ళు, నాన్ పొల్యూటింగ్ ఫ్యాక్టరీస్. పొల్యూటింగ్ ఫ్యాక్టరీస్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రింగ్ రోడ్ అవతల పడేద్దాం అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, అది మీ ప్రెరోగేటివ్, మీరు చేయొచ్చు. పటాన్ చెరువు లాంటిది అంటే పొల్యూటింగ్ ఏరియాస్ ఉంది, కరెక్ట్. కానీ దాన్ని ఎంకరేజ్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి కూడా డబ్బులు పెడతారు. 200 స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ఐడెంటిఫై చేశారు. ఐ హోప్ సనత్ నగర్ ఇస్ దేర్ ఇన్ దట్.